अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं कैवल्यगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं कासिनीयोर्ताम्बालकलियुगत्ते वन्दुदित्तु ஆசரியப்பாவதனால் அருமறைநூன் விரித்தானை தேசிகனை பராங்குசனை திகழ்வகுலத்தாரானை மாசுடையா மனத்து வைத்து மரபாமல் வாஷ்துதுமே. శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తాం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాసిర్యం అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 5వ పాసురాన్ని సేవిస్తున్నాం. ఆళ్వార్లు ఈ ప్రబంధాన్ని యజుర్వేదానికి సారంగా, దానికి తమిళ భాషలో దానికి ప్రతిరూపంగా తమిళ భాషలో దాన్ని 7 పాసురంలో కలిగినటువంటి తిరువాసిర్యంగా అనుగ్రహించారు. యజుర్వేదంలో 7 కాండములు ఉంటాయని, అలా దానిని అనుసరిస్తూనే ఆళ్వార్లు ఈ ప్రబంధంలో 7 పాసురాలతో కూడినటువంటి ఈ ప్రబంధాన్ని చక్కగా పరమభోగ్యంగా మనకి అనుగ్రహించారని పెద్దలు వివరిస్తూ ఉంటారు. అందులో 6వ పాసురాన్ని సేవిస్తున్నాం. ఓ ఉలగినిదు ఇయల్వే ఈందోళ్ ఇరుక్కమణை நீராட்டி படைத்து இடந்து உண்டு மிழ்ந்தளந்து தேர்ந்து உலகளிக்கும் முதல் பெரும் கடவுள் நிற்பா புடை பலதான் அரிதெய்வம் பேணுதல் தனாது புல்லறிவு ஆண்மை பொருந்த காட்டி கொல்வன முதலா அல்லன முயலும் இணைய செய்கை இன்பு துன்பளி தொன்மாமாய பிறவையுண்ணீங்க అన్మామాయత్తు అజుందుమా నళిందే అని ఆళ్వార్లు మనస్థితిని చూసి ఆళ్వార్లు దుఃఖించేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియచేయబడింది. ఆళ్వార్లు లోకోజ్జీవనం కోసం ఎంతో కృషి చేసినటువంటి మహనీయులు అనేటటువంటి విషయం ఈ యొక్క పాసురాన్ని సేవిస్తే తెలుస్తుంది. వారికి పరమాత్మ సకల విధములైనటువంటి సంపూర్ణ భగవద్ గుణానుభవాన్ని ప్రసాదించినప్పటికీ కూడా అది సేవిస్తున్నటువంటి ఆళ్వార్లు ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిని చూసి, ఈ లోకంలో సంసారులు పడేటటువంటి దుస్థితిని చూసి అజ్ఞానంతో వారి జీవితాన్ని అనర్థపరుచుకుంటున్నటువంటి స్థితిని చూసి అయ్యో అయ్యో అని ఆక్రందిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పరమాత్మని అనుభవిస్తున్నటువంటి ఆళ్వార్లు పరమాత్మ యొక్క అనుభవంకి ఒక అంతరాయం కలిగితే ఎంత దుఃఖాన్ని అయితే అనుభవించారో అంత దుఃఖము కూడా ఇక్కడ ఈ పాసురంలో మనల్ని చూసి ఆళ్వార్లు అంత దుఃఖిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని పాసురాన్ని సేవిస్తే మనకు అర్థమవుతుంది. ఆళ్వార్లు పరమ దయాళువులు కాబట్టి ఈ వారు ఎలాంటి ఉజ్జీవనాన్ని పొందుతున్నారో, వారు ఎటువంటి ఆనందానుభవాన్ని పొందుతున్నారో లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా అదే విధమైనటువంటి యోగ్యత కలిగి ఉండి కూడా ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నారే అనేటటువంటి దుఃఖంతో ఈ లోకం యొక్క స్థితిని చూసి అయ్యో ఈ విధంగా వీరు అనర్థపడిపోతున్నారేమిటి, అన్నీ ఏమీ లేకపోతే ఉజ్జీవించలేకపోతే అది వేరే విధానం. అంటే ఒక ఉజ్జీవించడానికి తగినటువంటి స్థితిగతులు లేక ఒకరు పాడైపోతే, వారు అనర్థపడుతూ ఉంటే అది కొంతవరకు సమంజసంగా ఉంటుంది. కానీ ఉజ్జీవించడానికి ఎన్నో సులభమైనటువంటి మార్గములు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ అతి సులభుడై పరమాత్మ ఆయనను చేరుకోవడం ఆయనే ఎదురు చూస్తూ కడవుళ్ నిర్ప మొదల్ పెరుం కడవుళ్ నిర్ప అని ఆయనే మనం ఎప్పుడు ఆయన దగ్గరికి చేరుతామా అని ఎదురు చూస్తూ అవసర ప్రతీక్షణాయ అని మన కోసం ఎదురు చూపులు చూస్తూ అతి సులభంగా ఆయనని చేరుకోవడానికి వీలుగా ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఇలా అనర్థపడిపోతున్నారేమిటి అనేటటువంటి విషయాన్ని చూసి ఆళ్వార్లు ఈ పాసురంలో దుఃఖపడిపోతున్నారు. ఓ అయ్యో అయ్యో
ఉలగనిదు ఇయల్వే, లోకం యొక్క స్వభావం ఇలా ఉందేంటి, ఈందోళ్ళు ఇరుక్కమణై నీరాట్టి, కన్న తల్లి ఉండగా ఆవిడ్ని ఆదరించకుండా మణై నీరాట్టి, ఒక చెక్కకు ఉపచారములు చేస్తున్నారేంటి, చెక్కకు నీరు పోస్తున్నారేమిటి, ఆ చెక్కకి ఉపచారములు చేస్తున్నారేమిటి, ఒక బొమ్మకి ఉపచారములు చేస్తున్నారేమిటి అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఎలా ఉందట, ఈందోళ్ అనేటటువంటి మాట కన్న తల్లినేమో పెరుమాళ్ళనేమో పరమపదనాథుడు శ్రీమన్నారాయణనేమో కన్న తల్లిగా ఉపమానంగా ఆయన భావన చేస్తూ మిగిలినటువంటి దేవతలందరినీ కూడా నిస్సారమైనటువంటి వారు మణై నీరాటి ఒక చెక్క బొమ్మతోటి పోలుస్తున్నారు ఆళ్వార్లు. పరమాత్మ ఎలా అయితే పరమాత్మని ఆశ్రయిస్తే ఆయన అన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ప్రియాన్ని ఆయన కలగజేస్తాడు. తల్లి ఎలా అయితే బిడ్డడికి అంత హితాన్ని ప్రియాన్ని ఎలా అయితే తల్లి కలగజేస్తుందో, అలా శ్రీమన్నారాయణుడు మనకి ప్రియాన్ని హితాన్ని కలగజేసేటటువంటి వాడు అయి ఉండగా మణై నీరాటి ఒక చెక్క బొమ్మ లాంటి నిస్సారమైనటువంటి ఇతర దేవతలు ఆ చెక్క బొమ్మ ఎలా అయితే ప్రేమ ఆదరణ చూపించలేదో, అలా ఇతర దేవతలు కూడా సంపూర్ణంగా మన కోరికల పురుషార్థాలను తీర్చలేరు. కాబట్టి వారిని ఒక ప్రాణం లేనటువంటి బొమ్మతోటి పోలుస్తున్నారు. అలాంటి తల్లిని విడిచిపెట్టి బొమ్మల్ని పూజించినట్టుగా ఉంది, ఆదరించినట్టుగా ఉంది. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుని విడిచిపెట్టి మిగిలినటువంటి వారిని ఆశ్రయించడము అనే విషయం చెప్తూ ఆయన చేసినటువంటి ఉపకారములేంటి, ఒకసారి ఆయన చేసినటువంటి ఉపకారములైనా చూసినప్పటికీ మనకి తెలుస్తుంది ఎవరు ఆయననే ఎందుకు ఆశ్రయించాలనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పడయిద్దు ఇడందు ఉండు ఉమిజిందు అళందు తేందు ఉలగళిక్కుం మొదల్ పెరుము కడవుళ్ళు నిర్పాం. సృష్టించేటటువంటి వాడు, ఆ సృష్టికి ఆపద కలిగినప్పుడు రక్షించేటటువంటి వాడు, ఆపదలన్నిటిలో కూడా గొప్పదైనటువంటి మహాప్రళయం వచ్చినప్పుడు జీవులందరినీ లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని రక్షించేటటువంటి వాడు, మళ్ళీ సరైనటువంటి కాలమాసన్నం అవ్వగానే వాటిని ప్రవర్తింపచేసేటటువంటి వాడు, లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి వాడు, కొలిచేటటువంటి నెపంతో నేనే నీ ఉపాయము, నన్ను పొందడానికి నేనే ఉపాయము అని తెలియచేసినటువంటి వాడు, ఇంకా లోకంలో ఉన్నటువంటి వారిని ఎలా చేయాలి అనేటటువంటి ఒకే ఒక ఆ తలంపుతోటి నిత్యము ఉండేటటువంటి వాడు, నిత్యం భాషించేటటువంటి వాడు. అలాంటి స్వామిని విడిచిపెట్టి, అంతేకాదు కడవుళ్ నిర్ప మన కోసం ప్రతీక్షిస్తూ ఉండేటటువంటి వాడు, మనం ప్రయత్నం చేసి పొందక్కర్లేకుండా ఆయన కొంచెం ఆభిముఖ్యం కలిగి ఉంటే చాలు, సర్వేశ్వరుడు ఆయనే మనకి కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి ఆయన దగ్గరికి చేర్చుకునేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. ఉడై అలాంటి స్వామిని విడిచిపెట్టి ఉడై బలదాన్ అరిదైవం పేణుదల్, ఏదో వేదాల్లో ఒక చోట చతుర్ముఖ బ్రహ్మ గొప్పవాడనో, ఇంద్రుడు గొప్పవాడనో, రుద్రుడు గొప్పవాడనో, ఇతర దేవతలు గొప్పవారనో వేదం చెప్పింది. కానీ ఆ చెప్పడం దేనికి అంటే స్వామి యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి. ఒక గొప్పవాణి యొక్క సంపదలు కూడా గొప్పగా ఉంటాయి అని ఎలా అయితే మనం అనుకుంటూ ఉంటామో, అలా శ్రీమన్నారాయణుడి యొక్క సంపద అయినటువంటి ఇతర దేవతలు, ఆయన విభూతి అయినటువంటి ఇతర దేవతలు కూడా అంతే గొప్పవారు అని తెలియజేయడం కోసం వేదం చెప్పిందే తప్ప నిజంగా వేదం వారిని కీర్తించాలనేటటువంటి ఉద్దేశంతో కాదు. మనమేమో మన జ్ఞానంతో ఆ కొంత భాగాన్నే మనం చూద్దాం మనం అధ్యయనం చేద్దాము అనుకునేటటువంటి భాగాన్ని మాత్రమే అధ్యయనం చేసి సంపూర్ణంగా వేదమంతా అధ్యయనం చేస్తే శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కానీ మనం అలా చేయలేకుండా ఆసక్తితోటి అజ్ఞానంతో వేదాన్నంతటిని అధ్యయనం చేయలేక కావాల్సిన విషయాన్ని మాత్రమే వేదంలో వెతుక్కుంటూ దానికి సంబంధించినటువంటి అజ్ఞానంతో ఆ విషయమే సరైనదని భావించి మనం అనేక దేవతల్ని ఆశ్రయిస్తున్నాము అంటున్నాము. దైవం పేణుదల్, మనం రజోగుణము తమో గుణము కలిగినటువంటి వారం కాబట్టి ఆ రజోగుణ తమో గుణంతో తెలుసుకునేటటువంటి జ్ఞానం కూడా సరైనటువంటి జ్ఞానం కాదు. అలా అజ్ఞానంతో కనిపించినటువంటి దేవత సృష్టిలో ఉన్నటువంటి జీవుల్నే దేవతలు అని భావిస్తున్నాం. పేణుదల్, వారికి పరత్వాన్ని ఆపాదించి వారే పరాత్పరులు అనేటటువంటి భావనతోటి వారిని ఆశ్రయిస్తున్నాము అంటున్నారు. అలా వారికి పరత్వాన్ని మనం ఆపాదించినప్పటికీ కూడా వారు మన పురుషార్థాలన్నీ కూడా తీరుస్తారా
ఇలా ఆశ్రయించడం ద్వారా ఏమిటి చివరికి లాభం కలుగుతుంది అంటే తనాదు పుల్ అరివు ఆణ్మై పొరుందు కాట్టి, మన తెలివి తక్కువతనము లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకి అది తెలిసేటటువంటి పని అవుతుంది. ఇలా మనం కనిపించినటువంటి దేవతలందరినీ ఆశ్రయిస్తూ పోతూ ఉంటే నిజంగా జ్ఞానం కలిగినటువంటి వారు, యాథాత్మ జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా అయ్యో వీరు ఇంత అజ్ఞానవంతులే, వీరికి ఇంత అజ్ఞానం ఏమిటి, వీరింత మూర్ఖులేమిటి, సర్వసులభుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉండగా, వేంచేసి ఉండగా ఆయనని ఆశ్రయించకుండా వీరిని ఆశ్రయిస్తున్నారు, వీరిని ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నారు. ఆ ఇతర దేవతల్ని ఆశ్రయించడము కష్టము, వారు అన్ని పురుషార్థాలు కూడా ఇవ్వలేరు కదా, పురుషార్థాలలో కల్లా గొప్పదైనటువంటి మోక్షాన్ని కూడా ఇవ్వలేరు కదా, ఇంత మూర్ఖంగా ఉన్నారేమిటి ఈ లోకంలో ఉన్నటువంటి వారు అని ఆణ్మై పొరుంద కాటి, పుల్లరివు ఆణ్మై పొరుంద కాటి, గొప్ప జ్ఞానవంతులకి మన తెలివి తక్కువతనం బయట పెట్టుకుంటున్నాం తప్ప అంతకు మించిన ఫలమేమి కూడా అక్కడ పొందడం లేదు అంటున్నారు. కొల్వన మొదల అల్లనముయలం. ఇక ఆ దేవతల్ని ఆశ్రయించడం ఎలా ఉంటుంది, సులభంగా ఉంటుందా అంటే ఆ ఆశ్రయించడం బహునరకప్రాయంగా ఉంటుందండి. కొంతమంది దేవతలేమో నాకు మేకను బలిస్తావా, లేకపోతే అట్టై అరుత్తిత ప్రజయై అరుత్తిత, మేకను బలిస్తావా, లేకపోతే నీ కుమారుడైనటువంటి వాడిని బలిస్తావా అని అడిగేటటువంటి వారు కొందరు. నిషిద్ధ ద్రవ్యంగడై కొండు పరిమార వేణుమవన్ శిలవం. కొంతమంది ఏమో నాకు నిషిద్ధ ద్రవ్యాలన్నిటినీ కూడా సమర్పిస్తావా అని అడిగేటటువంటి వారు. అలా ఆశ్రయంగా తానే నరకమాయిరుందది. అలా ఆశ్రయించడమే చాలా నరకంగా ఉంటుందండి. పరమాత్మ మా పోని ఆశ్రయిస్తే ఫలం కలుగుతుందా అంటే ఆ ఫలము కూడా ఇన్బుతున్బడి సుఖదుఖము మిశ్రమమాన ఫలత్తయే ఆయితు తరువదు. వారు ఇచ్చేటటువంటి ఫలమంతా కూడా సుఖము దుఃఖము కలిసినటువంటి ఫలం ఇస్తారే తప్ప కేవలం సుఖము కలిగినటువంటి మోక్షాన్ని ప్రసాదించలేరు ఆ దేవతలందరూ కూడా. మరి శ్రీమన్నారాయణుని ఆశ్రయించడం ఎలా ఉంటుందండి, ఇతర దేవతల్ని ఆశ్రయించడం నరకప్రాయంగా ఉంటుందంటున్నారు కదా. మరి పరమాత్మని ఆశ్రయించడం ఎలాగా అంటే పరమాత్మ తానే చెప్పుకున్నాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయం ఏ భక్త్యా ప్రయచ్చతే, ఏమే భక్త్యా ప్రయచ్చతే అని ఆయనే చెప్పుకున్నాడు కదా. నీకు యోగ్యత ఉంది, నీకు భక్తి ఉంటే, ప్రేమ ఉంటే నువ్వు పత్రాన్ని సమర్పించినా దాన్ని మహదానందంగా స్వీకరిస్తాను, ఫలాన్ని సమర్పించినా మహదానందంగా స్వీకరిస్తాను, అవేవి పుష్పాన్ని సమర్పించినా మహదానందంగా స్వీకరిస్తాను. అవేమీ లేవా తోయాన్ని సమర్పించినా అంటే తీర్థాన్ని సమర్పించినా దాన్నే మహదానందంగా స్వీకరిస్తాను అని పెరుమాళ్ళే తెలియజేశారు భగవద్గీతలో. కానీ ఉండవలసినటువంటిది ఏమిటి అంటే ఆయన మీద కొంచెం ప్రేమ. అందుకే ఆండాళ్ తల్లి మార్గశి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నెరువీర్. పరమాత్మ గుణానుభవం చేయడానికి, పరమాత్మలో అవగాహించడానికి అంటే పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గరికి చేరడానికి మనకి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఏంటి, మనం ఆయన దగ్గరికి ఏమేమి సమకూర్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నీరాడ పోదువీర్ అనే ఒక మాట చెప్పేసింది. స్నానం చెయ్యాలి అనేటటువంటి అంటే పరమాత్మని చేరుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటే చాలండి, అంతకన్నా మించి ఏమీ అక్కర్లేదు. జనార్దనుని సేవించడానికి, జగత్పతిని సేవించడానికి అంతకన్నా మరొక అధికారము కానీ మరి యొక్క సామాగ్రి కానీ ఉపకరణములు కానీ సాధనములు కానీ ఏమీ అవసరం లేదు అని ఆండాళ్ తల్లి అత్యంత వైభవంగా చెప్తుంది. ఆండాళ్ తల్లి తూవిత్తొజదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అని చెప్తుంది. అంటే ఏమిటి, ఆయనని ఆశ్రయించడం ఎలాగా, పుష్పములని విసిరినా పర్వాలేదు, ప్రేమతోటి పుష్పాలని పెరుమాళ్ళ దగ్గర ఏదో జాగ్రత్తగా సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు ఆయన దగ్గర మనం ఆయన సౌకుమార్యానికి తగినట్టుగా పుష్పములను జాగ్రత్తగా సమర్పించాలి. ఆయన తిరుమేనికి ఏ అబద్ధ్యము కలుగుతుందో అని భయపడుతూ మనం సమర్పించవలసి ఉండగా, అలా లేకపోయినా తూవిత్తొజదు మీరు చల్లిన పుష్పములను ఆయన మీద విసిరేసినా కూడా, అంటే ప్రేమతోటి ఆయన మీద విసిరేసినా కూడా ఆయన పాపం అదే ఆనందంగా స్వీకరిస్తాడే తప్ప దానిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఏమీ మిమ్మల్ని కోపగించుకోడు. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క, నోరారా ఆయన తిరునామ సంకీర్తన చేసి మనసులో ఆయన సేవిస్తే, ఆయన స్మరిస్తే చాలు కరిగిపోతాడండి.
ఇంత సులభంగా ఆయనని ఆశ్రయించవచ్చు. ఇతర దేవతల్ని ఆశ్రయించడమే చాలా కష్టము, నరకప్రాయంగా ఉంటుంది. ఇక పరమాత్మని ఆశ్రయించేటటువంటి విధానం, ఆయనని చేరుకోవడానికి ఉండేటటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే, శరణాగతిలో ఏమీ చేయక్కర్లేదు. మనం కేవలం మన రక్షణ భారాన్ని అంతటినీ కూడా పెరుమాళ దగ్గర సమర్పించాము అనేటటువంటి దృఢమైనటువంటి అధ్యవసానంతో ఉంటే సరిపోతుంది. మిగిలిన జీవితం అంతా కూడా కాలక్షేపం కోసం పరమాత్మ యొక్క చేష్టితాలను అనుభవిస్తూ, ఆయన యొక్క గుణగణాలను అనుభవిస్తూ, హాయిగా ఆయన గురించి ఆడి పాడి, ఆయన గురించి ఆయన స్మరణ చేస్తూ, ఆయన చేష్టితాలన్నిటినీ కూడా శ్రవణం చేస్తూ నిత్యము కూడా జీవితాన్ని సుఖంగా గడపడమే. భాగవతోత్తములతో కూడి ఆయన గుణాలని అనుసంధిస్తూ పారవస్యంతో ఒళ్ళు తెలియకుండా ఆయన గురించి ఆడి పాడడమే మనం చేయవలసినటువంటి పని. ఆయనని చేరుకునేటటువంటి మార్గము కూడా ఇంత సుఖంగా ఉంది. ఆయనని చేరుకోవడానికి కావలసినటువంటి పరికరములు కేవలం మనసులో ఆభిముఖ్యం ఉంటే సరిపోతుంది. ఇంత సర్వసులభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణని విడిచిపెట్టి నిషేధ ద్రవ్యాలు తీసుకురండి, ఆ అడ్డై అరుత్తుత ప్రజయే అరుత్తిత, ఆ మేకలను బలివ్వండి, ఈ కోడిని బలివ్వండి అని కోరుకునేటటువంటి ఇతర దేవతల్ని అసలు ఆశ్రయించడమే నరకప్రాయంగా ఉండేటటువంటి ఇతర దేవతల్ని ఆశ్రయించడానికి సిద్ధపడిపోతున్నారే. అయ్యో 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 అని దుఃఖిస్తున్నారు ఆళ్వార్లు. పోని వారి దగ్గర నుండి పొందే ఫలములు దుఃఖమిశ్రితమైనది. మరి పరమాత్మ శ్రీమన్నారాయణుడి దగ్గర నుండి పొందేటటువంటి ఫలము సుఖ మహదానందాన్ని కలిగి దుఃఖం ఏమాత్రము లేనటువంటి పరమపదంలో ఉండేటటువంటి అనుభవాన్ని పెరుమాళ్ళు మనకి ప్రసాదిస్తారు. అంత గొప్ప ఫలాన్ని ప్రసాదిస్తూ అంత సులభంగా ఆయన దగ్గరికి చేరుకునేటటువంటి మార్గం ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో వారు ఇలా ఉన్నారేమిటి, ఈ లోక స్వభావం ఇలా ఉందేమిటి, ఉలగనిదు ఇయల్వే, అయ్యో అయ్యో లోకం యొక్క స్వభావం ఇలా ఉందేమిటి అని ఆక్రందిస్తున్నారు ఆళ్వారు. ఆగా సెయ్దదాయిత్తు ఎన్నెన్నిల్. మరి ఆ దుఃఖమిశ్రితమైనటువంటి పురుషార్థాలను అనుభవిస్తున్నటువంటి ఆ జీవుడు తర్వాత ఏం చేస్తాడండి, ఏమవుతుంది ఆ జీవుడి యొక్క పరిస్థితి అంటే, ఇతర దేవతల్ని ఆశ్రయించి వారు అనుగ్రహించేటటువంటి దుఃఖమిశ్రితమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ జీవుడి యొక్క స్థితి ఏమవుతుంది అంటే, తన్నోడు ஒருத்திருப்பானொருவனாய் భోగోపకరణ భూతనాయ్ నిత్య సంసాయియాయిరుప్పార్ ஒருவனை ஆசிரித்து பலம் பெருத்பார்த்த இதுதான் నిత్య సంసారియాగైకు కృషి పండిన ఎత్తు. చివరికి మనం ఏం పొందుతున్నాము అంటే కృషి చేస్తున్నాం. దేనికి కృషి చేస్తున్నాము? నిత్య సంసారియాగైకు కృషి పండిన ఎత్తు. జీవితం మనకి పరమాత్మ ఇచ్చింది దేనికి అంటే, సంసారం అనేటటువంటి వలయాన్ని ఛేదించుకొని దాని నుండి బయటపడడం కోసం ఈ జన్మను పరమాత్మ మనకి ప్రసాదిస్తే, ఆ జన్మంలో కూడా ఉత్కృష్టమైనటువంటి ఉన్నటువంటి జీవరాశులలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి మానవ జన్మ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కృప చేస్తే, దానిని మనం ఏ విధంగా వాడుకుంటున్నాము అంటే, నిత్య సంసారియా కృషి పండిన వైద్యు. నిత్య సంసారిగా ఉండడం కోసం మనం కృషి చేస్తున్నామండి. ఆ దేవతల్ని ఈ దేవతల్ని ఆశ్రయించి వారెలాంటి వారు, ఉరుప్పాన్ ఒరువనాయ్, మనలో ఒకడు తన్నోడు ఒరుత్తిరుప్పాన్ ఒరువనాయ్, మనతో సమానమైనటువంటి వారు, భోగోపకరణ భూతనాయ్, పరమాత్మ యొక్క భోగోపకరణమైనటువంటి విభూతిలో భాగమైనటువంటి వారు, నిత్య సంసారియాయ్ ఇరుప్పాన్ ఒరువనై, ఆ జీవులు, ఆ రుద్రుడు కానీ బ్రహ్మ కానీ ఇతర దేవతలందరూ కూడా నిత్య సంసారులే. ఈ జన్మలో వారికి ఉన్నతమైనటువంటి శరీరం లభించింది, ఉన్నతమైనటువంటి స్థితి లభించింది. వారి పుణ్యం అయిపోగానే మళ్ళీ వారు ప్రళయంలో పరమాత్మలోకి చేరిపోతారు. మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మ అవుతాడని, స్థానంలో ఉంటాడని గ్యారంటీ ఏమీ లేదు. మళ్ళీ ఆయన పుణ్యపాపాలకి అనుగుణంగా వేరే శరీరాన్ని పొందుతూ ఉంటాడు చతుర్ముఖ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి జీవుడు.
కాబట్టి ఆ నిత్య సంసారాల్ని ఆశ్రయించడం వల్ల కలిగేటటువంటి ఫలం ఏమిటి అంటే, మనం కూడా నిత్య సంసారియాగైకు కృషి పండినాయత్తు, మనం కూడా నిత్య సంసారాలం అవ్వడానికే కృషి చేస్తున్నటువంటి వారం అవుతున్నాం. ఇతర దేవతల్ని ఆశ్రయిస్తున్నాము, శుద్రమైనటువంటి పురుషార్థాలను కోరుకుంటున్నాము, ఆ పురుషార్థాలని అనుభవించేటటువంటి భాగంలో కర్మలను చేస్తున్నాము. ఆ కర్మలు పుణ్యంగానో పాపంగానో పరిణమిస్తున్నాయి. మళ్ళీ ఆ పుణ్య పాపాలను అనుభవించడం కోసం నిత్య సంసారులుగా మనం మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ మరణిస్తున్నాం, మళ్ళీ దేవతల్ని ఆశ్రయిస్తున్నాం, మళ్ళీ కోరికలు కోరుకుంటున్నాం. ఆ కోరికలన్నీ కూడా మనకి బంధనములు కలిగించేటటువంటి కోరికలే అవుతున్నాయి. మళ్ళీ మనం పుడుతున్నాం. ఇదే అవుతోంది తప్ప ఈ ఒక్క జన్మలో కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే మన పుణ్యపాపములన్నీ కూడా ఆయన కటాక్షంతో తొలగిపోతాయి అనే భావనలే తొలగిపోయి మనకి జన్మంటూ ఉండదు, జన్మరాహిత్యాన్ని పొందుతాము అనేటటువంటి జ్ఞానం లేక నిత్య సంసారియాగైకు కృషి పండినావెత్తు, నిత్యము సంసారంలో పడి ఉండేటటువంటి దానికోసమే కృషి చేస్తున్నాం. నిజంగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ప్రతి జీవితంలోనే కాదు, ప్రతి సంవత్సరంలోనూ జీవితంలో కొంతకాలానికి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. నేను ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాను, ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంతకన్నా గొప్ప స్థాయిలో ఉండాలి అనేటటువంటి కోరిక సహజంగా అందరికీ ఉంటుంది. కానీ అది షార్ట్ టర్మ్స్ గోల్స్ మీద అంత మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ గోల్ గురించి ఎందుకు మనం పట్టించుకోవట్లేదు? మనం ఈ జన్మ పరంపరలు ఎత్తుతూ ఈనాటికి మనకి పరమాత్మ మానవ జన్మ ప్రసాదించాడు. ఈ మానవ జన్మ ప్రసాదించింది ఈ సంసారం అనేటటువంటి పుట్టటము మరణించటము అనేటటువంటి వలయం నుండి బయటపడడం కోసం. దానికోసం నేను కృషి చేయాలి కదా, అది కదా నా చివరి ధ్యేయం. గొప్పదైనటువంటి గోల్ ఏమిటి అంటే, ఈ జీవితాన్ని ఈసారి ఈ మానవ శరీరంలో వచ్చినటువంటి నేను అంటే ఆత్మ అనేటటువంటి నేను మళ్ళీ నాకు పుట్టుక అంటూ ఉండకుండా మళ్ళీ ఉండేటట్టు విధంగా నేను చేసుకోవాలి కదా, పరమాత్మ దగ్గరికి చేరుకునేటటువంటి విధంగా నేను ప్రవర్తించాలి కదా అని ఆలోచించాలి. అలా కాకుండా మనకి కలిగినటువంటి కోరికలన్నీ తీర్చుకుంటూ అవన్నీ కూడా దుఃఖమిశ్రమమైనటువంటి సుఖములే. పుత్రుడు కావాలని కోరుకుంటాం. పుత్రుడు పుడితే ఆ పుత్రుడి వల్ల సుఖమేమన్నా లభిస్తుందా? ఎప్పుడూ సుఖమేమన్నా లభిస్తుందా? లభించదు. దుఃఖంతో కూడినటువంటి సుఖమే కలుగుతుంది. సంపదలు కావాలని కోరుకుంటాం. ఆ సంపదల వల్ల మనకి సుఖం కలుగుతుందా? దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖమే కలుగుతుంది. మరి ఏది శాశ్వతమైనటువంటి సుఖం అండి అంటే, పెరుమాళ్ళని ఆశ్రయించి ఆయనకి కైంకర్యం సమర్పిస్తూ ఉంటే అదే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. లౌకికంగా ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు రోజు ఇంట్లో ఉన్నారు, ఒక రోజు ఒక దగ్గరలో ఉన్నటువంటి కోవెలకు వెళుతున్నారు. రోజంతా మనం పనులు చేసుకుంటూ ఉంటాం, ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ కోవెలలోకి ప్రవేశిస్తామో అవన్నీ కూడా మర్చిపోయి ఆ పెరుమాళ్ళను సేవించేటటువంటి ఆ కొద్దిసేపు, పావుగంటో 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రం హాయిగా ఉంటుంది మనసుకి. ఆ హాయే సుఖము అని, ఆ హాయికే సుఖము అని అర్థం. ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు పెరుమాళ్ళను సేవిస్తూ ఆ కోవెల్లో కూర్చున్నంతసేపు మిగిలినటువంటి ఆలోచన రాకుండా మనసు ప్రశాంతంగా ఉండి నాకేదో హాయిగా ఉంది అనేటటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన అంతకాలం మనకి ఆ కొద్దిసేపు మాత్రమే హాయి ఉంటుంది. మళ్ళీ ఆ కోవెల నుంచి బయటకు రాగానే మళ్ళీ మన ఆలోచనలు, మళ్ళీ మన భావనలలో ఒక్కొక్కసారి సుఖమైన హాయిగా ఉండేటటువంటి భావన, ఒక్కొక్కసారి దుఃఖమైనటువంటి భావన, ఇలా అది పైకి వెళుతూ కిందకు వెళుతుంది. హాయిగా దుఃఖం అని రోజంతా కూడా అలాంటి భావనలతో కూడి ఉన్నటువంటి మిశ్రమమైనటువంటి భావనలు ఉంటాయి. అలా కాకుండా ఆ కోవెలలో పెరుమాళ్ళను సేవిస్తున్నంతసేపు ఏదైతే నీకు చక్కటి అనుభవం కలిగిందో, హాయితనం కలిగిందో అది పూర్తిగా నీకు ఉంటే, అంటే అది విచ్ఛేదం లేకుండా నీకు విచ్ఛేదం లేకుండా నువ్వు అనుభవించగలిగితే దాన్నే పరమపదం మహదానందము అంటారు. అక్కడ పరమపదం చేరిన తర్వాత పెరుమాళ్ళని చూస్తూ ఆయన కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఆ జీవుడు పొందేటటువంటి ఆ హాయితనమే మహదానందము, దుఃఖము కలవనటువంటి ఆనందము అని చెప్తారు. కోవెల్లో మనం ఒక క్షణమో, ఒక నిమిషమో, 5 నిమిషాలు మన మనస్థితిని బట్టి ఏదైతే సంతృప్తిగా మనసు హాయిగా ఉంటుందో అది నీకు ఎల్లకాలము సర్వావస్థలలో
విచ్ఛేదం లేకుండా కలిగితే దాన్నే పరమపద ఆనందము, మహదానందము అని చెప్తారు. దానికోసం ప్రయత్నించాలి. కానీ ఇలా ఈ సంసారంలో ఉండి దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ మళ్ళీ కర్మలు చేస్తూ మళ్ళీ పుణ్య పాపాలు చేస్తూ దానికి కృషి చేస్తున్నామేమిటి అంటున్నారు. అందుకనే మనం ఇతర దేవతల్ని ఆశ్రయించి వారి ద్వారా పురుషార్థాలు పొందితే తొన్మామాయ పిరవయుళ్నీన్గా పన్మామాయత్తు అజుందుమానలిరిందే, వారిని ఆశ్రయించి అంత కష్టపడి వారి ద్వారా పురుషార్థములు పొంది తర్వాత మనకి కలిగేటటువంటి స్థితి ఏమిటి అంటే తొల్మామాయ పిరవయుళ్నీన్గా పన్మామాయత్తు అజుందుమానలిరిందే, మాయా ప్రకృతి సంబంధం కలిగినటువంటి పిరవయుళ్ జన్మనే మళ్ళీ పొందుతున్నాము. ఈ జన్మలో మానవ శరీరం లభించింది. ఈ శరీరం ప్రకృతి సంబంధం. వచ్చే జన్మలో ఇక ఒక పక్షిగా పుడతాము, ఒక జంతువుగా పుడతాము. అప్పుడు కూడా ఒక శరీరం లభిస్తుంది, ప్రకృతి సంబంధం లభిస్తుంది. అలా ప్రకృతి సంబంధంతో కూడి ఉండేటటువంటి జన్మలలో మునిగి ఉంటున్నామే తప్ప, దానికోసం కృషి చేస్తున్నామే తప్ప ఈ జన్మరాహిత్యాన్ని కోసము, జన్మరాహిత్యం వల్ల కలిగేటటువంటి మహదానందం, పరమపదం చేరేటటువంటి ఆనందం కోసం ప్రయత్నించట్లేదు అంటున్నారు. తొన్మామాయ పిరవియుల్నింగ ఇత్యాది పజయదాయ్ కారణమాయిరుక్రియ మామాయం ఉండు. పజయతాయ్ నశించిన, పజయతాయ్ అంటే మామాయ ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే అనాది అయినట్టు. అజయతాయ్ అంటే అనాది అయినటువంటిది, అనాది అయినటువంటిది, అన్నిటికీ కారణమైనటువంటి మామాయ ఉండు. మహత్ పరమాత్మలోంచి వచ్చినటువంటి మాయా మూల ప్రకృతిని ఇక్కడ మాయా శబ్దంతో చెప్తున్నారు. ఎక్కడైనా మాయా అనేటటువంటి శబ్దం ప్రయోగింపబడితే రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి పరమాత్మ విషయంలో మాయన్ అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములు చేసేటటువంటి వాడు అని అర్థం. ఇంకొక చోట ఎక్కడైనా మాయా అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తే అది ప్రకృతిని తెలియజేస్తుంది. అన్నిటికీ అనాది అయినటువంటిది, అన్నిటికీ కారణమా అనాది అయినటువంటిది. ఈ జన్మ పరంపరలకి అంటే మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలకి కారణమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, మూల ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మాయ అంటున్నారు. మాయై ఇది ఒరువరాల్ కడక్కవన్నాదు అన్రు అవన్ అరులు చేద ప్రకృతి. ఆ ప్రకృతి సంబంధం ఎలాంటిది అంటే ఒకరి చేత తొలగింపబడనటువంటి ప్రకృతి. దేవి హేషా గుణమయి మమ మాయ దురత్యయ అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పుకున్నాడు. పరమాత్మ చేత సృష్టింపబడినది, గుణమయ్యి మూడు గుణములతో నిండి ఉన్నటువంటిది. సత్వగుణము, రజోగుణము, తమో గుణముతో నిండి ఉన్నటువంటిది. మమ మాయ దురత్యయ, ఈ నా మూల ప్రకృతి, నా చేత సృష్టింపబడినటువంటి ఈ మూల ప్రకృతి దురత్యయ, ఎవరి చేత దాటడానికి సాధ్యం కానటువంటిది. మరి అది ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే ఆ ప్రకృతి సంబంధాన్ని మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. మరి ఎలా అంటే కృష్ణ పరమాత్మే. మరి ఆ మాయను దాటడం ఎలా అండి అంటే కృష్ణ పరమాత్మ అనేటటువంటి నౌక, నారాయణుడు అనేటటువంటి నౌకను పట్టుకుంటే ఆ మాయను అతి సులభంగా మనం దాటేస్తాము అని చెప్తారు మహర్షులు, తత్వదర్శనం చేసినటువంటి వారందరూ కూడా. అలా దాటడానికి సాధ్యం కానటువంటి ఆ మాయ ప్రకృతి సంబంధాన్ని ఇతర దేవతల్ని, మనతో పాటు నిత్య సంసారులుగా ఉండేటటువంటి ఇతర దేవతలతోటి మనం చేయగలమా? వారిని ఆశ్రయించి దాని నుండి బయటపడగలమా? లేదు కదా. మరి ఆయన అధీనంలో ఉండేది, ఆయన చేత సృష్టింపబడినది, ఆయన చేత ఈసింపబడేది, అంటే ఆయన చేత శాసింపబడేటటువంటి మాయ ఆయన తలుచుకుంటే దాని నుండి మనల్ని అతి సులభంగా దాటించగలడు కదా. కాబట్టి పరమాత్మ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తే ఆ మాయ, ఆ ప్రకృతి సంబంధాన్ని మనం దాటగలము. ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే అందులోనే ఇంకా మునిగిపోవడానికి కారణమవుతుంది అంటున్నారు. ఈ ప్రకృతి సంబంధ నిబంధన జన్మంగళిలే పుక్కుమీళ విరగిన్రన్రిక్కే పలవగై పట్టి ఇరుక్కిర మామాయ ఉండు. ఆ జన్మలో మూల ప్రకృతి వల్ల, ప్రకృతి సంబంధం వల్ల మనకు ఒక జన్మ లభించింది. ఆ సంబంధం వల్ల ఒక దేహంలోకి మనం ప్రవేశించాడు ఈ జీవుడు. కానీ
ఆ దేహం నుండి బయటపడడానికి, ఆ ప్రకృతి సంబంధంతో బయటపడనివ్వకుండా అందులోనే ఉండిపోయేటట్టుగా చేసేటటువంటి ఇంకొక మాయ ఉందండి. ఇక్కడ ఆళ్వార్లు 2 సార్లు మాయ శబ్దాన్ని ప్రయోగించారు. తొన్మామాయ పిరవయుళ్ నీంగా పన్మామాయత్తు అజుందుమా నళిరిందే. మొదటి పాదంలో చెప్పినటువంటి తొల్మామాయ అనేటటువంటిది మూల ప్రకృతి సంబంధం. మరి రెండవ పన్మామాయ అనే చివరి పాదంలో చెప్పినటువంటి ఆ మాయ శబ్దం ఏం తెలియచేస్తుంది అంటే, ఒకసారి ఆ శరీర సంబంధం కలిగిన తర్వాత మళ్ళీ దాని నుండి బయటపడనివ్వకుండా, అంటే సంసారం అనేటటువంటి వలయం నుండి మనల్ని బయటపడనివ్వకుండా చేసేటటువంటి శబ్దాది విషయాలు ఉన్నాయే, వాటిని మాయ, రెండవ మాయ శబ్దంతో వాళ్ళు సంభావిస్తున్నారు. ప్రకృతి సంబంధ నిబంధన జన్మంగళిలే పుక్కు మీళ విరక్కిన్రిక్కే పలవగై పట్టిరుక్కిర మామాయ ఉండు. ఈ జన్మ పరంపర నుండి బయటకు రానివ్వకుండా ఇంకా శబ్దాది విషయాలను వేటి వల్ల శబ్దాది విషయాలతోటి ఈ జీవుడు వాటిని అనుభవించాలి అనేటటువంటి కోరికతోటి కర్మలు చేస్తూ ఈ జన్మ పరంపరల నుండి బయటకు రానివ్వకుండా ఉంటున్నాడు. కాబట్టి ఆ శబ్దాది విషయాలే మాయా, ఆశ్చర్యకరమైనటువంటి జీవుణ్ణి ఈ సంసార వలయంలో ఉంచేసేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములు. ఎందుకు ఆశ్చర్యము అంటే, ఈ జీవుణ్ణి సంసార వలయం నుండి బయటికి రానివ్వడం లేదు. కాబట్టి ఎంత ఆశ్చర్యమో ఆ శబ్దాది విషయాల యొక్క బలము, ఎంత క్రౌర్యం ఎంతదంది. మనని ఈ లోకంలోనే పరమాత్మ తనని పొందడానికి మంచి శరీరాన్ని ఇచ్చినా కూడా శబ్దాది విషయాలను ఈ శరీరంతో ఉన్నటువంటి జీవుణ్ణి ఆ శబ్దాది విషయాలు వశం చేసేసుకొని వాటిని అనుభవింపచేస్తూ శరీరంతో వాటిని అనుభవిస్తూ ఈ జీవుడు ఇక్కడే ఉండిపోతున్నాడు, సంసార వలయంలోనే ఉండిపోయేటట్టుగా ఉంటున్నాడు. ఎంత ఆశ్చర్యము అని ఆశ్చర్య శబ్దంతో ప్రయోగించారు శబ్దాది విషయాలు. అవత్తిలే నడిరిందు అజుందుమా எடுத்த தன்னையும் அடி அஜுந்தானின்றான். అందులో నడిరిందు అజుందుమా, అందులో మునిగి ఎడుత్త తనయం అడి అజుందనని నిన్రాన్. అందులో మునిగిపోయినటువంటి ఈ జీవుడు అట్టడుగునలోకి వెళ్ళిపోయినటువంటి ఈ జీవుడు, ఆ జీవుడికి గట్టే కనిపించే ఉత్తరి పోని పైకి వద్దాము, గట్టు దాటుదాము అంటే అడి అజుందానిన్రనా, ఆ గట్టు దాటలేకపోతున్నాడు, ఆ గట్టు కనిపించడం లేదు, అంత లోతుకి మునిగిపోయాడు. నదిలో మునిగిపోయేటటువంటి వాడు పైన మునిగిపోతే అట్లీస్ట్ ఆ పైన గట్టైనా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఆ గట్టు దగ్గరికి వెళ్ళొచ్చు, బయటపడచ్చు అనేటటువంటి ఆలోచనతో అయినా ఎదురుగుండా గట్టు కనిపిస్తూ ఉంటే అది మోటివేషన్గా ఉండి ఆ లోపల మునిగిపోతున్నటువంటి వాడు ఈదటమో, కాళ్ళు ఆడించడమో, చేతులు ఆడించడమో చేసి ఆ గట్టుకు చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం మునిగినటువంటి ఈ సంసారం అనేటటువంటిది ఎక్కడా గట్టు కూడా కనిపించడం లేదు. పోనీ గట్టు కనిపిస్తే దానిని చూసైనా మోటివేషన్ చెంది మనం ఆ సంసారం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాం. అసలు గట్టే కనిపించకపోతే ఇంకా నేను ప్రయత్నం చేసినా వ్యర్థమే అనేటటువంటి భావన కలిగి అందులోనే మునిగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చెవురులో పడినటువంటి వాడు. అలా మనం కూడా గట్టు కనిపించడం లేదు కాబట్టి ఇదే సుఖంగా ఉంది అనేటటువంటి భావనతోటి ఇందులోనే ఉండిపోయేటటువంటి వారిగా అయిపోతున్నాము. అలా అయ్యో ఈ జీవులకి అజ్ఞానంతో ఇలా సంసారంలో మునిగిపోతున్నారే అని ఆళ్వార్లు దుఃఖపడుతున్నారు. உலகனது இயல்வே வகுத்த விஷயத்தை பற்றி நிஷ்கிருஷ்ட சுகத்தை பெறப்பாராதே சேதனர் அப்பிராப்த விஷயத்தை ஆசிரித்து அனர்த்தத்தை பெறப்பாராதே இதென்ன படுகோலே என்கிறார். అయ్యో, జీవుడు వగుత్త విషయత్తై ప్రాప్యమైనటువంటి విషయాన్ని శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి మనకి పొందవలసినటువంటి నిష్కృష్ట సుఖత్తై దుఃఖమేమాత్రము లేనటువంటి మహదాన ఆనందాన్ని పొందవలసినటువంటి వాడై ఉండగా చేతనర్, ఈ లోకంలో ఉన్నటువంటి చైతన్యులు, జ్ఞానం కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా అజ్ఞానంతో అప్రాప్త విషయత్తై కూడనటువంటి విషయాలలో ఆశ్రయిస్తూ, అప్రాప్త విషయత్తై ఆశ్రయిస్తూ, మనతో సమానమైనటువంటి సంసారాలని ఆశ్రయిస్తూ, అనర్థత్తై
వారి నుండి కోరికలు తీర్చుకుంటున్నాము అనేటటువంటి నెపంతో అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటూ పెరపారాదే అలా అనర్థాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇంకా ఈ సంసారంలో ఉండిపోతున్నాడు. ఇదన్న పడుగోలో ఎన్నిరాలి. ఇదేమి ఆశ్చర్యమైనటువంటి విషయము. ఇలా అనర్థపడిపోతున్నారు ఏంటి ఈ జీవులు అనేటటువంటి విషయాన్ని తలుచుకొని ఓ ఓ అయ్యో 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 అని ఆక్రందిస్తున్నారు ఆళ్వార్లు. నిజానికి ఇదేమి ఆత్మహత్య అయ్యో 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 అంటున్నారట. ఆత్మని వంచుకోవడమే, ఆత్మకి స్వరూపమే. నిజంగా నీ ఆత్మ పరమాత్మని చెందడానికి వీలు సహజంగా యోగ్యత కలిగి ఉంది. ఆయనని చెందేటటువంటి సులభమైనటువంటి మార్గము ఉన్నా కూడా ఆత్మవంచన చేసుకుంటూ ఈ శరీరమే, ఆ శరీరానికి సుఖాన్ని కలిగించుకోవడమే పురుషార్థము అని భావిస్తూ ఆ సుఖము కూడా దుఃఖ మిశ్రమమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఇంకా ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడేంటి జీవుడు. అయ్యో అయ్యో ఉలగలేదు ఇయల్వే ఓ ఓ అని ఆక్రందిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఈ పాసురాన్ని చూస్తే ఆళ్వార్లకు ఉన్నటువంటి దయ ఎంత గొప్పదో తెలుస్తుంది. పెరుమాళ్ల దయ కన్నా కూడా ఆళ్వార్లకు ఉన్నటువంటి దయ ఇంకా గొప్పది. సర్వేశ్వరుడు మనని అవసర ప్రతీక్షణ చేస్తూ నిరీక్షిస్తాడే తప్ప ఇలా పరమాత్మలా ఇలా ఆళ్వార్లా దుఃఖపడడు. కానీ ఆళ్వార్లు తమకి అజ్ఞానం ఉండకూడదు అని మొదటి తిరువిరుత్తంలో స్వామి ప్రకృతి సంబంధాన్ని తొలగించు, అజ్ఞానాన్ని తొలగించు అని ప్రార్థించగానే పెరుమాళ్ళ వారికి అజ్ఞానాన్ని తొలగించి మయర్వర మదినలం అని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ప్రసాదించి పరమపదంలో ఉన్నటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా అనుభవింపచేస్తే తమకి అజ్ఞానం లేదు, తమకి ప్రకృతి సంబంధాన్ని వల్ల కలిగేటటువంటి దుఃఖము లేదు. అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని కోల్పోతున్నారే అని దయతోటి వారికి దుఃఖం ఆగక వారు అశ్రువులు కారుస్తూ ఈ లోకం ఎప్పుడు ఉజ్జీవింపబడుతుందో, ఈ లోక స్వభావం ఇలా ఉందేంటి, ఇలా అర్థపడిపోతోందేంటి, కనిపించినటువంటి దేవతలందరినీ కూడా ఆశ్రయిస్తూ ఆ కోరిక తీరగానే ఇంకొక దేవతను వెతుక్కుంటూ వారిని ఆశ్రయిస్తూ ఆ కోరిక తీరగానే కోరికలు అనేటటువంటి పేరుతోటి కర్మలను చేస్తూ ఆ సుఖ దుఃఖ మిశ్రమమైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఇంకా సంసారంలో కూరుకుపోతున్నారు. పైకి గట్టు కూడా కనిపించినటువంటి ఆ సంసారంలోకి కూరుకుపోతున్నారు. అయ్యో 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 ఏమిటిది, ఎలా ఉజ్జీవింపబడతారు ఈ జీవులందరూ అని వారు ఈ పాసురంలో దుఃఖిస్తున్నారు. మిగిలినటువంటి 5వ పాసురం రేపటిలో, 7వ పాసురం రేపటి రోజున అవకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం.